నమస్తే, దిస్ ఈజ్ శౌర్య. ఇరాన్, ఇజ్రాయెల్ అలాగే అమెరికా. ఈ ఓవరాల్ అంటే ఇరాన్‌కి, ఇజ్రాయెల్‌కి యుద్ధం అనుకున్నప్పటికీ కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ వెనక్కెళ్ళి అమెరికా, ఇరాన్‌కి మెయిన్ యుద్ధం జరుగుతుందా అన్నట్లు కనిపిస్తోంది. ఇదంతా కూడాను ట్రంప్ వ్యవహారం పూర్తిగా ఇందులో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రపంచ దేశాల్ని కూడా అర్థం పర్థం లేని భయానికి, ఆందోళనకి గురి చేస్తూ ఉన్నాడు. సో అసలు ట్రంప్‌ని ఎట్లా టార్గెట్ చేయొచ్చు అనేది అతని సైకాలజీ మీద కూడా డిపెండ్ అయి ఉంది అని చెప్పేసి నిపుణులు చెప్తూ ఉన్నారు. మరి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాము. ట్రంప్ బూతులతో రెచ్చిపోయాడు. అసలు ఏం మాట్లాడాడు ఆయన? ఎలాంటి బూతులు అంటే ఎలాంటి పదజాలం వాడాడు అసలు ఒక ప్రెసిడెంట్ గా ఉండి? సో మాట్లాడు. నమస్తే సార్. నమస్తే సార్, అంటే ఒక సుప్రీం గాని, ఒక ప్రెసిడెంట్ గాని, ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు వాడాల్సిన పదాలు వాడకుండాను ఎట్లాంటి పదాలు ట్రంప్ యూజ్ చేశాడు? దీనికి ఎలాంటి పర్యవసానాలు ఉండబోయే అవకాశం ఉందనుకోవచ్చు? యాక్చువల్ గా ఇప్పుడు ఆయన ప్రపంచం అంతా కూడా ఒకే ఒక ప్రశ్న, ట్రంప్ కు పిచ్చి పట్టిందా అన్న ప్రశ్న మారుమోగిపోతుంది. సోషల్ మీడియాలో గానీ, మెయిన్ స్ట్రీమ్ దీంట్లో గానీ, ఇంటర్వ్యూల్లో గానీ అందరూ చెప్తున్నది ఏమంటే ట్రంప్ కు పిచ్చి పట్టిందా, పిచ్చి పట్టింది అని కొంతమంది, కొంతమంది అతను మ్యాడ్ గై అని వాళ్ళ మొన్న అమెరికా ఆర్మీ చీఫే, ఆయన పేరు ర్యాండీ జార్జ్, ఆయన పోతూ ఆయన్ని తీసేశాడు. ఇతనికి అనుకూలంగా లేడని పీకేశాడు. అతను వెళ్తూ చెప్పింది ఏంటంటే, ఒక గ్లోరియస్ గా ఉన్న అమెరికన్ మిలిటరీని ఒక పిచ్చివాడు విధ్వంసం వైపు నడుపుతున్నాడు అని ఒక ట్వీట్ చేసి వెళ్ళిపోయాడు. అట్లాగే జెఫ్రీ సాక్స్ అని ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఎకనామిస్టు, వీడు ఒక మ్యాడ్ గై, ఇన్సేన్ ఫెలో అని ఓపెన్ గా చెప్తున్నాడు. ఇలాగా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ట్రంప్ పిచ్చివాడు, మ్యాడ్ గై, ఇతని చేతిలో అధికారం ఉండడం కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. వెరీ పాపులర్ సెనేటర్ బెర్నీ శాండర్స్, ఆయన ప్రపంచ ప్రఖ్యాత పాపులర్ లీడర్, అతను కూడా ఈరోజు ఒక ట్వీట్ చేశాడు, ఇతను మ్యాడ్ గై, ఇతన్ని దించేయండి అని కాంగ్రెస్ కు పిలిపించాడు అతను. సో ఎందుకు ట్రంప్ని పిచ్చివాడని అందరూ కూడా డిక్లేర్ చేస్తున్నారు? ఎందుకంటే ఫస్ట్ ఇరాన్ మీద యుద్ధం అనేదాన్ని ప్రపంచం పెద్దగా పట్టించుకోలేదు, ముఖ్యంగా ఇండియా లాంటి దేశాల్లో పట్టించుకోలేదు. ఎందుకంటే అంతకుముందే మన మోడీ ఇజ్రాయెల్కి వెళ్ళొచ్చాడు కానీ, కాబట్టి మన వాళ్ళందరూ కూడా ఇండియాలో మెజారిటీ ఇజ్రాయెల్కి ప్రోగా ఉంది, ఇరాన్కి వ్యతిరేకంగా ఉంది. పైగా ముస్లింలకి యాంటీ ట్రెండ్ పెరిగింది కాబట్టి ఇండియాలో. కానీ మెల్లమెల్లగా ఏమైంది, ఇవాళ ఈవెన్ బీజేపీ వాళ్ళు, రామ్దేవ్ బాబా లాంటి వాళ్ళు కూడా ఇరాన్ని సపోర్ట్ చేసే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. ఇజ్రాయెల్ని, అమెరికాని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఆ సెగ, యుద్ధం వల్ల వచ్చిన సెగ మన జీవితాన్ని తాకింది. మనం కాఫీ టీ తాగాలన్నా, టిఫిన్ తినాలన్నా యుద్ధం మనకు కనబడుతుంది. మన గ్యాస్ పొయ్యి ముట్టిస్తే యుద్ధం వచ్చేస్తుంది. సో ట్రంప్ అన్నిట్లో ట్రంప్ కనబడుతున్నాడు మనకి. దాంతో ట్రంప్ ని ద్వేషించే వాళ్ళు, ట్రంప్ చనిపోవాలనుకునే వాళ్ళు, ట్రంప్ కు పిచ్చి పట్టిందిరా వీడికి అనుకునే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది ప్రపంచవ్యాప్తంగా. అయితే లేటెస్ట్ దాంతో ఇంకా అది పీక్కి వెళ్ళిపోయింది. ఇది ఎవరు ట్రంప్ నుంచి కూడా ఊహించలేదు ఇలాంటి ఒక మెసేజ్. ఒక అతను ట్రూత్ సోషల్, అది కూడా రిటర్న్ గా కమిట్ అయిన వ్యక్తి అతను. ఏదో నేను అట్లా అనలేదు అనడానికి కూడా లేదు, రిటర్న్గా. అంటే ఎంత అహంకారపూరితమైందో అతని స్వభావం మనకు అర్థమవుతుంది. అంటే నన్ను ఎవడు ఏమి పీక్కోలేడు, నేను ఏమైనా మాట్లాడతాను, ఏమైనా చేస్తాను అన్న ఒక ధోరణి కనబడుతుంది. అతని మెసేజ్ ఏంటంటే, ట్యూస్డే విల్ బి పవర్ ప్లాంట్ డే అండ్ బ్రిడ్జ్ డే, ఆల్ ర్యాప్డ్ అప్ ఇన్ వన్ ఇన్ ఇరాన్. అంటే పవర్ ప్లాంట్ డే అంటే డెడ్ లైన్ మండేకి వెళ్ళిపోతుంది, ట్యూస్డే నుంచి పవర్ ప్లాంట్స్ని అటాక్ చేస్తాను, బ్రిడ్జెస్ అటాక్ చేస్తాను అనేది ఫస్ట్ వాక్యం. రెండోది, దేర్ విల్ బీ నథింగ్ లైక్ ఇట్, అంటే ఇట్లాంటిది మీరు ఎప్పుడు చూసుండరు. నెక్స్ట్, ఓపెన్ ద ఫకింగ్ స్టేట్ యూ క్రేజీ బాస్టర్స్ ఆర్ యూ విల్ బీ లివింగ్ ఇన్ హెల్. ఇది బూత్. ఈ 3 లైన్లు అంటే ఇంత దారుణంగా ఎవడూ మాట్లాడు. నా తర్వాత, జస్ట్ వాచ్, ప్రైజ్ బీ టు అల్లా, ప్రెసిడెంట్ డొనాల్డ్ జే ట్రంప్. ఇది అతను పెట్టిన మెసేజ్. ఇది చూసి ప్రపంచం అంతా షాక్ అయింది. ఎవడరా వీడు అసలు, ఒక ప్రెసిడెంట్ అయినా 79 ఏళ్ళు వచ్చాయి. ఒక నిజానికి వృద్ధుడు అతను. వృద్ధులు చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. ఇతను ఒక ప్రెసిడెంట్, అమెరికన్ ప్రెసిడెంట్, 30 కోట్ల మంది ఎన్నుకున్న ప్రెసిడెంట్. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ అమెరికా అగ్రరాజ్యం, అమెరికాతో అన్ని దేశాల సంబంధంలో ఉంటాయి. అలాంటి వ్యక్తి మాట్లాడే ఒక భాష ఇది అని అందరూ షాక్ అవుతున్నారు. దీనికి ఇరాన్ స్పందన చాలా హుందాగా ఉంది. అబ్బాస్ అరాక్చి లాంటి వాళ్ళు చాలా మంది మాట్లాడారు. వాళ్ళు ఏంటంటే, నీ బెదిరింపులకు భయపడం, నీ భాష ప్రపంచానికి వదిలేస్తున్నాం, మేము ఆర్ముద్ జలసంధిని తెరవము,
మా దేశంలో ఇప్పటి వరకు మీరు చేసిన నష్టం ఏదైతే ఉందో దాని పరిహారం చెల్లించే వరకు వదలము అనేది చెప్పారు. సో ఇంత క్లియర్గా వీళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు. దీంతో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయిందా అతనికి? ఎందుకంటే నిన్న ఇప్పటి వరకు అమెరికన్ ఫ్లైట్లని ప్రపంచంలో ఎక్కడ ఎవరు కొట్టలేదు, ఒక్క ఇరానే కొట్టింది. దాదాపు 23 ఎయిర్క్రాఫ్ట్లని ఇరాను కూల్చేసింది. F-35, F-15లు, హెలికాప్టర్లు, బ్లాక్ హాకులు, వీటన్నిటిని మన హాలీవుడ్లో నేను అన్నీ చూసేవాడిని. హాలీవుడ్లో సినిమాలు నాకు వార్ సినిమాలు అంటే ఇష్టం. అవన్నీ చూస్తూ ఉంటా. వీళ్ళ బిల్డప్లు, బ్లాక్ హాకులు, ఎలీట్ ఫోర్సులు, సినిమాలే కాదు వెబ్ సిరీస్ అంతా కూడా అవే. నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేస్తే వీళ్ళ గొప్పలే. చూస్తే ఇక్కడ బొమ్మ కూల్చి పారేస్తారు. సో ఈ ఫ్రస్ట్రేషన్ అతని వల్ల కాదు. ఈ అవమానాన్ని తట్టుకోలేక అతను రెచ్చిపోయి ఎప్పుడైనా మన చేతగానప్పుడే బూతులు వచ్చేస్తాయి. ఎందుకంటే ఫ్రస్ట్రేషన్, నేనేమి చేయలేకపోతాను, ఆ బూతులు వచ్చాయి. సో ఇప్పుడు నిజంగా పిచ్చా అంటే ఎస్, పిచ్చి కాదు, కానీ ఇతను అమెరికా ప్రెసిడెంట్కి పనికిరాడని 2017లోనే 27 మంది సైకాలజిస్టులు కలిసి ఒక బుక్ రాశారు. ఆ సైకాలజిస్టుల మాట వినుంటే అమెరికా ప్రజలు ఈ దరిద్రం వచ్చిండేది కాదు, మనకి ఈ కర్మ పట్టుండేది కాదు ప్రపంచానికి. వాళ్ళు రాసింది ఏంటంటే ద డేంజరస్ కేస్ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్ అనే బుక్ దాని పేరు. దాని ఎడిటర్ బ్యాండీ లీ అనే ఒక ఆవిడ ఏల్ యూనివర్సిటీలో సైకాటిస్టు. ఆమె ఎడిటర్గా 27 మంది సైకాలజిస్టులు ఇతని వ్యక్తిత్వాన్ని అనలైజ్ చేసుకుంటూ వచ్చారు. ఆ వ్యక్తిత్వం ఏంటంటే బేసిక్గా అందులో జాన్ గ్రాటినర్ అనే ఒక ఆయన సైకాటిస్ట్ చెప్పింది ఏంటంటే ఇతనికి మ్యాలిగ్నెంట్ నార్సిసిజం ఉంది. నార్సిసిజం అంటే అర్థం ఏంటంటే సింపుల్గా మనకు మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకోవడం, ఎదుటి వాళ్ళకి విలువ ఇవ్వకపోవడం, ఎదుటి వాళ్ళు ఏమైపోయినా పట్టించుకోకపోవడం, తను గ్రేట్ అనుకోవడం, తను సెల్ఫ్ చాలా నేనని మాట్లాడుతూ ఉండడం, తర్వాత అంటే సెల్ఫ్ సెంట్రిక్ అప్రోచ్ అనమాట, డామినెంట్గా ఉండడం, అందరినీ కంట్రోల్ చేయడం, ఎవరిని కేర్ చేయకపోవడం, ఇలాంటి అనేక లక్షణాలు నార్సిసిజం. మన అందరిలో కూడా ఎంతో కొంత నార్సిసిజం ఉంటుంది. నార్సిసిజం ఉన్న వాళ్ళ పట్ల అట్రాక్షన్ ఉంటుంది అనేది కూడా ఫ్రాయిడే చెప్తాడు. ఆ లవ్ అని నేను కూడా దాన్ని ట్రాన్స్లేట్ చేశాను, ఫ్రాయిడ్ ఆర్టికల్ యూట్యూబ్లో కూడా నా వాయిస్తో ఉంది. అందులో నార్సిసిజాన్ని చాలా డీటెయిల్గా ఫ్రాయిడ్ అనలైజ్ చేస్తాడు. ప్రపంచ నియంతలు, ప్రపంచంలో పాపులర్ నాయకులకి అందరికీ నార్సిసిజం ఉంటుంది. ఉండడం వల్లనే అట్రాక్ట్ అవుతారు వీళ్ళు కూడా. ఎందుకంటే వాళ్ళ కాన్ఫిడెన్స్, వాళ్ళ మాట తీరు, వాళ్ళ డామినెంట్, ఒక అసెర్టివ్ పవర్, ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళ పట్ల అట్రాక్ట్ అవుతారు. కానీ ఇది మాలిగ్నెంట్ గా మారకూడదు. మాలిగ్నెంట్ అంటే ఏంటి? హానికరంగా మారకూడదు. ప్రజలకు హానికరంగా మారే నార్సిసిజం గాని ఉంటే ట్రంప్ లాగా ఉంటుంది. అది వాళ్ళు అప్పుడే చెప్పారు. సో దాంతోపాటు ఏమేమి లక్షణాలు చెప్పారంటే ఇంపల్సివ్, అంటే మామూలుగా మన నిర్ణయాలు 2 రకాలు తీసుకుంటాం. ఒకటి ఆలోచించి తీసుకుంటాం, అంటే ఈ నిర్ణయం వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి అని ఆలోచిస్తాం. రెండోది కాన్సిక్వెన్సెస్ ఆలోచించకుండా స్పాట్లో డెసిషన్లు తీసుకుంటాం, ఎమోషనల్ డెసిషన్స్ అంటారు. ఇప్పుడు ఎక్కడో నేను కార్లో వెళ్తున్నా, పక్కన బైక్ తగిలింది, వాడికి నాకు గొడవ అయింది, గబక్కని నేను కొట్టేస్తాను. దట్ ఈజ్ ఇంపల్సివ్. అంటే నేను కొట్టడం వల్ల వీడు ఏం చేస్తాడు, పోలీస్ స్టేషన్కి వెళ్తాడు, కేసు పెడతాడు, లేకపోతే వాడెవడో బ్యాచ్ని తీసుకొస్తే ఇవేం ఆలోచించకుండా కొట్టేయడాన్ని ఇంపల్సివ్ బిహేవియర్ అంటారు. అటువంటి ఇంపల్సివ్ బిహేవియర్ ట్రంప్లో ఉంది. రెండోది అరోగెన్స్, విపరీతమైన అహంకారం, ఎవరిని కేర్ చేయని అహంకారం. మూడోది ఇగ్నోరెన్స్. ఈ ఇగ్నోరెన్స్, ఏ విషయం తెలియదు, చరిత్ర తెలియదు, ప్రపంచ చరిత్ర తెలియదు. ఇరాన్, అందుకే చాలా మంది వీడికి అసలు ఇరాన్ గురించి ఏమీ తెలియదు, వీడి చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా ఏమీ తెలియదు. కనీసం ఇరాన్ చరిత్ర చదువుకుంటే కూడా వీడు ఈ దుస్సాహసం చేయడు అనేది అంటున్నారు. అట్లాగే డిసోరియంటెడ్ పర్సనాలిటీ, అంటే ఒకదాని మీద ఫోకస్ ఉండదు. ఈరోజు ఒక మాట్లాడతాడు, మధ్యాహ్నం ఇంకొకటి మాట్లాడతాడు, తెల్లారితే ఇంకొకటి మాట్లాడతాడు. ఓరియంటేషన్ అంటారు, ఒకదాని మీద ఫోకస్ అనేది ఉండదు. రెండోది నెగిటివ్ థింకింగ్, విపరీతంగా ఎవడి పట్ల పాజిటివ్ థింకింగ్. అందరూ తను అదేదో ఉపేంద్ర సినిమాలు ఉంటుంది, నేను వెదవి నువ్వు వెదవే, అలాగా నేను వెదవే అని అతనికి తెలుసు, అందరూ కూడా ఎదవలే అని అతను నమ్ముతుంటాడు. మూడోది సెల్ఫ్ కాంట్రడిక్షన్, అతను చెప్పింది అతనే ఖండించుకుంటుంటాడు. అతను నిన్న చెప్పిన దాన్ని ఈ రోజు అతను
వ్యతిరేకంగా మాట్లాడుతుంటాడు. ఈ లక్షణాలు బేసిక్ గా ఉన్నాయి, అందుకని ఇతన్ని మీరు ఎన్నుకోవద్దు అనేది 2017లో చెప్పారు ఫస్ట్ చాలా టర్మ్. భయంకరమైన లక్షణాలు. కానీ రెండోసారి కూడా వాళ్ళు ఎన్నుకున్నారు. కానీ దీనికి అసలు వీళ్ళు ఇలా చెప్పడానికి కరెక్ట్ కాదని కూడా కొంతమంది అంటున్నారు. ఎందుకంటే అమెరికన్ సైకాట్రిస్టిక్ అసోసియేషన్ లో గోల్డ్ వాటర్ రూల్ అని ఒకటి ఉంటుంది. ఈ గోల్డ్ వాటర్ రూల్ ఏం చెప్తుందంటే ప్రత్యక్షంగా సైకాలజిస్టులు కానీ సైకాట్రిస్టులు కానీ ఎవరిని కూడా పరిశీలించకుండా నిర్ధారణ చేయకూడదు అనేది గోల్డ్ వాటర్ రూల్. వీళ్ళకి అది తెలీదా? తెలుసు సైకాట్రిస్టులు, కానీ ఇది దేశ భద్రతకు సంబంధించింది, ప్రజల భద్రతకు సంబంధించింది. మాకు అతను ఒప్పుకుంటే మేము పరిశీలిస్తాం, కానీ అతను ఒప్పుకోవట్లేదు కాబట్టి మేము చెప్పాల్సి వచ్చింది అనేది వాళ్ళు చెప్పారు. అతనేమో మొకా అని ఉంటది, మాంట్రియల్ కాగ్నిటివ్ టెస్ట్ అని ఒకటి ఉంటది, అది నేను చేయించుకున్నాను, 30కి 30 మార్కులు వచ్చాయని చెప్పుకుంటుంటాడు. అతనే ఇంకోటి ఏంటంటే ఇతని మీద సినిమా వచ్చింది, అది నేను తర్వాత డీటెయిల్ చెప్తాను. ఆ సినిమా పేరు ద అప్రెంటిస్ 2024. ఆ సినిమా ప్రతి ఒక్కరు చూడాలి. ఆ సినిమా చూస్తే ట్రంప్ అనే క్యారెక్టర్ ఎలా డెవలప్ అయింది. ఒకప్పుడు టీనేజ్ లో అతను నిరాశలో ఉండేవాడు, ఫ్రస్ట్రేషన్ లో ఉండేవాడు, చేతగానితనంతో ఉండేవాడు, ఎందుకంటే వాళ్ళ నాన్న డామినేటింగ్ చేసేవాడు, ఇతనికి ఏమాత్రం ఇది లేదు. అలాంటి టైంలో ఆండీ రాయ్ కోహన్ అని ఒక అడ్వకేట్ పరిచయం అయ్యాడు. అడ్వకేట్ ఎలాంటి వాడు అంటే ఒక మానిస్టర్ లాంటి వాడు. అంటే వ్యవస్థలను ఎలా మేనేజ్ చేయాలి, ఎలా బెదిరించాలి, మీడియాని ఎలా మ్యానిపులేట్ చేయాలి, ఇవన్నీ అతను బ్రహ్మాండంగా తెలుసు అనమాట. ఇతనికి గురువు అయ్యాడు ట్రంప్కి, ఈ రాయ్ కోహన్ అన్నవాడు. 3 సూత్రాలు నేర్పించాడు ప్రధానంగా. 3 ఏంది తెలుసా? ఆల్వేస్ అటాక్, అంతే, ప్రతిసారి అటాక్ చేస్తూనే ఉండు అనేది నెంబర్ 1 సూత్రం. నెంబర్ 2, నెవర్ అడ్మిట్ యు ఆర్ రాంగ్, నాది తప్పు అనేది నువ్వు ఎప్పుడు ఒప్పుకోవద్దు జీవితంలో. మూడవది ఆల్వేస్ క్లెయిమ్ విక్టరీ, నువ్వు ఓడిపోయినా కూడా గెలిచానని చెప్పాలి నువ్వు. ఈ 3 నేర్పించాడండి. ఈ 3 ఇతను బ్రహ్మాండంగా ప్రాక్టీస్ చేశాడు. అందుకే అతను ఆల్వేస్ అటాక్ చేస్తాడు. ఈ నెవర్ సే ఐఎమ్ రాంగ్, ఈ నెవర్ సే ఐఎమ్ డిఫీటెడ్, నేనే గెలిచానని చెప్పుకుంటాడు. ఇప్పుడు ఇరాన్ తో కూడా అతను గెలిచాడని చెప్తాడు. సో ఈ 3 సూత్రాలు ప్రధానంగా నేర్పించాడు. సో ఇంకా డీటెయిల్ నేను తర్వాత వీడియోలో చెప్తాను. సో ఈ ఒక మానిస్టర్ ఇంకొక మానిస్టర్ ని తయారు చేశాడు. ఒక రాక్షసుడు ఇంకొక రాక్షసుని తయారు చేసి ఈ భూమి మీద వదిలాడు. దీంట్లో ఒకే ఒకటి చెప్పి ముగిస్తా, అదేంటంటే ఇటువంటి గురువుకే పంగనామాలు పెట్టిన వ్యక్తి ట్రంప్. ఇతనికి ఎయిడ్స్ వచ్చి చివరిలో చాలా సఫర్ అయ్యాడు. వీళ్ళ గురువు అతను గే అనమాట. సఫర్ అయ్యి బాధలతో ఉంటే ఇతను పట్టించుకోకుండా వదిలేశాడు. చివరికి నా బర్త్డే రోజున నా శిష్యుడిని నేను చూడాలి, అప్పటికి ఇతను బాగా ఎదిగిపోయాడు.